హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారండి? నేనైతే బాగున్నాను. అందరికీ గుడ్ మార్నింగ్ అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఈరోజు లంచ్ వచ్చి బెండకాయ ఫ్రై చేస్తున్నానండి. బెండకాయ అంటే చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని బెండకాయ ఫ్రై చేసుకోవచ్చు. కానీ నేను కొంచెం పెద్ద సైజుగా ఒక్కో కాయని 3 ముక్కల కింద అయితే చేశాను. వీటిని నేను బెండకాయ, వెల్లుల్లిపాయ, ఉల్లిపాయ మిక్సీ పట్టేసి ఫ్రై కింద చేస్తున్నానండి. చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. మనమైతే ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ 1/2 కిలో బెండకాయలు అయితే తీసుకున్నానండి. నేను 1/2 కిలో బెండకాయలు వాటర్ లేకుండా చక్కగా తుడిచేసుకొని నీట్గా కట్ చేసేసుకున్నాను. బాండి పెట్టుకొని దీంట్లోకి ఆయిల్ అయితే వేసానండి. ఒక 4-5 స్పూన్ల దాకా వేసాను. మీరు ఒకేసారి తొందరగా అయిపోవాలి అనుకుంటే మీరు ఎక్కువ నూనె వేసుకొని డీప్ ఫ్రై చేసేసుకోవచ్చు. లేదు అంటే ఇలా కొద్దిగా వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవచ్చండి. ఇక్కడ బెండకాయలు అనేది మనకి కొంచెం గోల్డ్ కలర్లో వచ్చేదాకా మొత్తం బెండకాయ ముక్కలన్నీ కూడా తక్కువ ఆయిల్లో ఇలా ఫ్రై చేసుకోవచ్చండి. లేదు మాకు తొందరగా అయిపోవాలి అనుకుంటే మనం కొంచెం నూనె ఎక్కువగా వేసుకొని డీప్ ఫ్రై కింద చేసేసుకుంటే త్వరగా అయిపోతుంది. కొంచెం కొద్దిగా ఫ్రై అవ్వాలండి. చూసారండి, బెండకాయ ముక్కలు మనకి ఇలా ఫ్రై అయితే సరిపోతుంది. మనం తీసేసుకున్నామండి వీటిని అయితే. చూసారండి, బెండకాయ ముక్కలన్నీ కూడా నేను ఇలా ఫ్రై చేసేసుకున్నాను. చక్కగా ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి, ఇంకెక్కువ అవసరం లేదు. తర్వాత దీంట్లోకి వచ్చి బెండకాయ కారం అని చెప్పాను కదండి, ఇది వచ్చి ఒక చిన్న సైజు ఉల్లిపాయ, కారం, జీలకర్ర, వెల్లుల్లిపాయ, నువ్వులు, తెల్ల నువ్వులు, కొంచెం ఉప్పు, పసుపు అన్నీ దీంట్లోనే వేసి మిక్సీ పట్టేసానండి. ఇప్పుడు మనం దీని నెక్స్ట్ ప్రాసెస్ అయితే చూద్దాం. ఇదే ఆయిల్లో మనం కొంచెం వెల్లుల్లిపాయ అయితే వేయలేదు, కానీ జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, ఆవాలు అయితే వేసానండి. ఎందుకంటే మనం ఆల్రెడీ వెల్లుల్లిపాయ అనేది మిక్సీ పట్టేస్తున్నాం కాబట్టి. అది కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న ఈ మిశ్రమాన్ని అయితే మనం కొంచెం నూనెలో కొద్దిసేపు అయితే ఫ్రై అవ్వనివ్వాలండి. ఎందుకంటే ఉల్లిపాయ అనేది మనం కొంచెం పచ్చిది వేసాం కదా ఫ్రెండ్స్, అందుకని ఇది కొంచెం ఈ ఆయిల్లో ఫ్రై అయ్యేదాకా ఒక 2 మినిట్స్ అయితే ఉంచుకున్నామండి. చూసారండి, ఇది కొంచెం పచ్చివాసన పోయేదాకా కింద అడగొట్టకుండా మనం గట్టిగా కలుపుకుంటూ ఉండాలండి. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం దీంట్లో ఆల్రెడీ ఫ్రై చేసిన బెండకాయ ముక్కలు ఉన్నాయి కదండి, అవన్నీ కూడా మనం దీంట్లో వేసేసుకొని ఈ మసాలా అంతా కూడా ఈ బెండకాయ ముక్కలకి కలిసేంత వరకు కూడా కలుపుకోవాలండి. కలుపుకొని వెంటనే దింపేయకుండా మనం ఒక 5 మినిట్స్ అలాగే ఉంచుకోవాలండి. ఎందుకంటే మనకి మసాలా అంతా కూడా బెండకాయ ముక్కలకి కలవాలి కాబట్టి ఫ్రెండ్స్, అందుకని మనం ఒక 2 మినిట్స్ అండ్ 3 మినిట్స్ అయితే కలుపుకొని అలా ఒక 2 మినిట్స్ అయితే ఉంచుకోవాలండి. ఫైనలీ బెండకాయ కారం అయితే అయిపోయిందండి. చక్కగా పప్పులోకి కానీ రైస్లోకి కానీ ఉట్టినే తినడానికి కానీ చాలా బాగుంటుందండి. ఇలాగా పిల్లలకు కూడా బాగా నచ్చుతుంది ఫ్రెండ్స్, ఖచ్చితంగా అయితే ట్రై చేయండి. చూసారండి, బెండకాయలు కూడా మనం ముందుగా ఫ్రై చేసేసాం కాబట్టి చాలా బాగా వచ్చిందండి. వేడి రైస్లోకి సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నేను చేసిన బెండకాయ కారం అయితే ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.